తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం, మంగళగిరి నియోజకవర్గం అంటే మీదే ఆ నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే వైసీపీ అధిష్టానం కూడా అక్కడ ఒక ఇన్ఛార్జిని కూడా గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ చేంజ్ అనేది వైసీపీ ఓటమికి నాంది పలుకుతుంది. నారా లోకేష్ విజయానికి ఇది ఒక అవకాశం, మంచి ఎడ్జ్ వస్తుంది. ఎందుకంటే నారా లోకేష్ గెలవడానికి ఒక అవకాశంలా మారిందని చెప్తే టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఒక ఓసీని తీసి ఒక రెడ్డి కమ్యూనిటీని తీసి బీసీకి ఏదైతే సీట్ ఇచ్చారో అక్కడ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి అంటే వైసీపీ సీట్ ఓడిపోయే సీట్ కాబట్టే అది బీసీలపై తోసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? ఒక్కటేనండి, వాస్తవంగా మంగళగిరి రాజకీయాలు వేడివేడిగా ఉన్నాయనే చెప్పచ్చు. దాంట్లో మీరు ప్రశ్నించిన దాన్ని బట్టి ఏదైతే ప్రతిపక్షాలు ఓడిపోయే స్థానాల్ని వాళ్ళ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని తొలగించి బీసీకి ఇస్తున్నారు అనే మాట ఈరోజు స్టార్ట్ అయింది కాదు. గతంలో 2019లోనే ఆల్రెడీ అది బీసీ సిటీగా కేటాయించబడి ఉంది. దానికి అప్పట్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా ఒప్పుకొని నెక్స్ట్ నేను నుంచోను, రేపు రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో నేను బీసీకి ఈ సీట్ని ఇస్తాను అని చెప్పేసి, నేను అసలు పోటీలో ఉండను అని చెప్పేసి అప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు సారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిలబడి ఇవాళ బీసీలకి ప్రత్యేక స్థానం ఇచ్చి బీసీలని బలహీన వర్గాలు కాదు బలమైన వర్గాలు అని చెప్పేసేసి మా కోసం 100 అడుగులు దిగి వచ్చి మరి ఆయన త్యాగపూరితంగా బలుగు వర్గాల్ని బలమైన వారిగా చెయ్యాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ స్థానాల మార్పిడి జరిగించి బీసీలకి నుంచోబెట్టి గెలిపించుకోగల దమ్ము ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది అని చెప్పేసి నిరూపించుకున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా అక్కడ వాళ్ళ సొంత సామాజిక వర్గం అంటే మంగళగిరి అంటేనే నేతన్నలకి పేరున్న కాన్స్టిట్యున్సీ కాబట్టి నేతన్నలకి అక్కడ ప్రత్యేకత ఉంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ సామాజిక వర్గం ఓటింగ్ కూడా అత్యధికంగా ఉంది కాబట్టి వాళ్ళకి సీటు నిర్ణయించి ఆ వీవర్స్ కమ్యూనిటీ నుంచే మనం ఇవ్వాలన్న ఉద్దేశంతో గెలుపు దిశగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే నారా లోకేష్ గారు చేసిన స్టేట్మెంట్స్లో ఓడిపోతారు అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ మీరు బీసీ క్యాండిడేట్ని నుంచోబెట్టి గెలిపించుకోగలను అన్న ధైర్యం కానీ అంత గట్స్ కానీ మీకు లేవు కాబట్టే మీరు ఓడిపోతామన్న ఆ ఇబ్బందితోటి మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇవాళ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఆ స్టేట్మెంట్స్తోనే మీరు చేసే ఏదైతే ప్రచారాలు ఉన్నాయో గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు చేయలేకపోతేనే కదా అభివృద్ధి అనేది, అప్పుడు చేయలేకపోతేనే కదా ఆ సంక్షేమం అనేది ఇప్పుడు నేను చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఈ రోజున అభివృద్ధి జరగలేదు అంటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చెప్పులు తీసుకొని విసిరేసి కొట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయన ఇవాళ నడుస్తున్న యువగళం పాదయాత్రలో ఆయన నడిచిన గౌతమ్ బుద్ధ రోడ్డు డెవలప్ అవ్వలేదా? ఇవాళ 6th బెటాలియన్ రోడ్ డెవలప్ అవ్వలేదా? అలాగే సచివాలయం అవ్వచ్చు, అర్బన్ క్లినిక్స్ అవ్వచ్చు, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి అన్నారో మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు సాధ్యమైనంత వరకు ఎంతవరకు డెవలప్మెంట్ చేయగలరో అంతవరకు డెవలప్మెంట్ చేసి చూపించారు. ఇవాళ ఈయన కొత్తగా చేయాల్సిన సంక్షేమం ఏముంది? అతను చేసుకోలేకపోయాడు కాబట్టి 2014 నుంచి 2019 వరకు ఇవాళ చేస్తున్నాను అని చూపించుకొని జనాలకు భ్రమలు కల్పిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ హ్యాట్రిక్గా మూడోసారి కూడా వైఎస్ఆర్సీపీ జెండా గర్వంగా రెపరెపలాడుతుందని చెప్పేసి ఈ రోజున ప్రతిపక్షాలకు తెలియజేస్తున్నా. రాబోయే 5 ఏళ్ళకు సంబంధించి ఒక మంచి మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన లోకేష్ చెప్తున్నారు. అట్లానే భారీ మెజార్టీతో మంగళగిరిలో గెలవబోతున్నారు అనేసి అంటున్నారు. గెలిచే వాళ్ళు ఎవరు కూడా మేము ముందుగా గెలుస్తామని చెప్పరండి. మేము గెలుస్తామని చెప్పరు. మేము ప్రజలకు సేవ చేస్తాము, మేము ఈ సంక్షేమం మీకు ఇస్తాము అని చెప్పేసి చెప్తారు తప్పితే మేము గెలుస్తాము అనుకుంటే వాళ్ళ ఆత్మసంతృప్తి కొరకు మేము గెలుస్తామని చెప్తున్నారు తప్ప ప్రజలకి మాటలు అవసరం లేదు. ప్రజలకి ఏదైతే మీరు చెప్పారో, ఏదైతే ప్రజలకు సంక్షేమం ఇస్తామన్నారో, ఏదైతే మీరు మేనిఫెస్టోలో జనాలకి ప్రామిస్ చేశారో అవన్నీ నెరవేర్చడం కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నిరూపించారు.
ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని లేదంటే అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కేవలం మాటలకి అరచేతుల్లో వైకుంఠం చూపించే పార్టీ అని చెప్పేసి నిరూపించబట్టే అప్పుడు 2019లో జనాలు గట్టిగా బుద్ధి చెప్పారు. రేపు రాబోయే రోజుల్లో మీరు చెప్పే ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో రేపు చేస్తామని చెప్తున్నారో అది మాటల వరకే పరిమితమని, నిన్ను నమ్మం బాబు అని చెప్పేసి బై బై బాబు అని కూడా, బై బై పప్పు అని కూడా ఆల్రెడీ చెప్పుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా అదే శాశ్వతంగా మీకు నిలబడిపోతుందని కూడా నేను తెలియజేస్తున్నాను.